ఈరోజు మనం సింపుల్గా దియాస్తో చిన్న ఇండోర్లో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. దానికైతే కావాల్సినవన్నీ నేను ముందే రెడీగా ఒక దగ్గర పెట్టేశాను, ఎక్కడైతే డెకరేట్ చేసుకుంటున్నామో అక్కడ. సో కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడైతే మనం ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేనైతే ఫ్లోటింగ్ క్యాండిల్స్ చూపిస్తున్నాను. దానికైతే ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ తీసుకున్నాను. అందులో ముందు వాటర్తో నింపేసుకోండి. ఫస్ట్ అన్నిటిలో ఫుల్ నింపే అవసరం లేదు, 3/4 పోర్షన్ వరకు నింపితే సరిపోతుంది. ఇందులో ఒక్కొక్క కాన్సెప్ట్తో చేశాను కాబట్టి ఒక్కొక్కటి ఎలా చేశానో చూపిస్తాను. మన దగ్గర ఉన్న అవైలబిలిటీ థింగ్స్ బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఇందులో పర్పుల్ కలర్ పూసలు వేసాను, మనం సారీకి స్టిచ్ చేసుకునే లాంటి పూసలు. ఇంకా బీట్ చైన్ ఉంటుంది కదా, అదొకటి. మనం వాటర్లో వేసేటప్పటికి మంచి అపియరెన్స్ వస్తున్నాయి. సో ఒకటి అలా డెకరేట్ చేశాను కదా. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ కొంచెం ఇసుక వేసాను. అందులో గవ్వలు ఉంటాయి కదా, మన సముద్రం దగ్గర దొరుకుతాయి. అలాంటివి జనరల్గా అందరికీ ఇళ్ళల్లో కొంచెం ఉంటాయి, లేకపోతే వేరేగా ఏమైనా వేయచ్చు. ఇవైతే కొన్ని వేసాను. ఇంకా నెక్స్ట్ది థర్డ్ వన్ క్రేయాన్స్ అయితే మంచి కలర్ఫుల్గా కనిపించే కొన్ని ఉన్నాయి, కాకపోతే అందుకని ఒక బీట్ చైన్, సారీస్కి స్టిచ్ చేసుకునే చైన్ ఉంటుంది కదా, అది ఒకటి అందులో వేసాను. నెక్స్ట్ ఇంకా ఇది ఒక డాల్ వేస్తే చాలా క్యూట్గా వచ్చింది, కానీ ఆ డాల్ పడిపోయింది. అందులో కొన్ని పూసలు వేసి దాంట్లో డాల్ పెట్టాను. అదైతే చాలా బాగా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంది. డాల్ వేసాక ఏదైనా చిన్ని టాయ్స్ ఉంటాయి కదా పిల్లలవి, అలాంటివి అయినా వేసుకోవచ్చు. ఇందులో ఒక పర్పుల్ గ్లిటర్ కలర్, యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, కలర్ లైట్గా కొంచెం కలర్ చేస్తే మంచి కలర్ అపియరెన్స్ భలే కనిపిస్తుంది. ఇంకా ఇది ఒక బౌల్, ఇందులో బ్యాంగిల్స్ వేసాను నేను. మనం ఏదైనా వేయచ్చు, ఇది ప్లెయిన్గానే కొంచెం డిజైన్ ఉంది కాబట్టి ఏమి వేయకపోయినా కూడా బాగుంటుంది, పైనుంచి కనిపిస్తుంది కదా అని నేను కొన్ని బ్యాంగిల్స్ అందులో వేసాను. మన గాజులు ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ వేస్తున్నా. పర్ఫ్యూమ్ వేస్తే మనం లైట్ వెలిగేటప్పుడు, దీపం వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది రూమ్ అంతా. ఇది దివాళీకే కాదు, ఎప్పుడైనా కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా 2 గ్లాసెస్లో వేసాను నేను పర్ఫ్యూమ్, 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో. ఇప్పుడు దానికి మనం దీపం పెట్టుకోవడానికి ఒత్తు పెట్టుకోవాలి కదా, ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి రౌండ్గా స్క్వేర్ కట్ చేసి 2 ఫోల్డ్ చేసుకొని రౌండ్గా కట్ చేసేసుకొని, టిప్ ఉంటుంది కదా, టిప్ని చిన్న హోల్ పెట్టుకుంటే, ఒత్తు సరిపోయేంత హోలే పెట్టుకోండి. పెద్దది పెడితే అందులోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది, దీపాలు వెలగవు. ఇప్పుడు ఒత్తులు ఉంటాయి కదా, పొడుగ్గా ఉండే ఒత్తులు తీసుకొని ఒక్కొక్క దాంట్లో, ఇప్పుడు మనం వండుకునే నూనె కానీ, మనం పూజకి యూజ్ చేసే నూనె కానీ, ఏదైనా కొంచెం నూనె తీసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసాం కదా ప్లాస్టిక్వి, వాటికి చిన్ని హోల్స్ పెట్టి తడిపిన ఒత్తులు కానీ నార్మల్గా అయినా చిన్న టిప్ తడి చేసుకొని, అదే ఆయిల్తో తడి చేసుకొని అలా పెట్టేసుకోండి. హోల్స్ అయితే చిన్నగానే పెట్టుకోండి, హోల్ పెద్దదైతే పోతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనకి ఈ టైప్ క్యాండిల్స్ దొరుకుతున్నాయి కదా, వ్యాక్స్ క్యాండిల్స్, అవి కూడా పెట్టుకోవచ్చు, అవి అయితే మునిగిపోవు. ఇప్పుడు వాటిని అయిపోయినాయి కదా, ఇప్పుడు
ఎలక్ట్రిక్ బల్బ్స్, చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయి కదా, దాంట్లో బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఫ్లోర్ మీద చిన్న చిన్న దీపం షేప్లో డిజైన్ వేసుకున్నాను, అంటే వ్యాక్స్ క్యాండిల్స్ ఒక్కొక్కటిగా పెడదామని. ఈ విధంగా మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత వ్యాక్స్ క్యాండిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో సెట్ చేసుకొని మొత్తం అంతా అరేంజ్ చేసేసుకున్నాం. మధ్యలో ఒక చిన్న ముగ్గు పెట్టి ప్రమిద పెట్టి దాని చుట్టూ కూడా వ్యాక్స్ క్యాండిల్స్తో మధ్య మధ్యలో గ్యాప్ ఉంచుకుంటూ డెకరేట్ చేసేసాను. అంతే, ఇది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మేము రెడీ అయిపోయాము. దీపాలన్నీ వెలిగించేసుకున్నాము. పర్ఫ్యూమ్ వేసాం కదా, పర్ఫ్యూమ్ మంచి స్మెల్ వచ్చింది. పర్ఫ్యూమ్ వేసినవి వెలిగించాక ఫైనల్గా ఇది మా సింపుల్